హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ముగ్గురు పిల్లల అదృశ్యం కలకలం రేపుతోంది. నెక్లెస్ రోడ్ మక్తాలో ముగ్గురు బాలలు మిస్సింగ్ నగరంలో సంచలనం కలిగిస్తోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలుడు షేక్ అఫాన్ ఆ తర్వాత కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఉదయం నెక్లెస్ రోడ్ మాక్తాలో మరో 2 పిల్లలు కూడా అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు పిల్లలు అదృశ్యం కావడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. దగ్గరలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లల మిస్సింగ్ మిస్టరీగా మారింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. మా కరెస్పాండెంట్ సుస్మిత ఫోన్ లైన్లో ఉన్నారు. సుస్మిత, చెప్పండి, పోలీసుల దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది? ఎవరైనా కిడ్నాప్ చేశారని భావిస్తున్నారా? తల్లిదండ్రులకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? ఎస్ బిందు, ఒకే రోజు నెక్లెస్ రోడ్ లోని మక్తాలో ముగ్గురు మైనర్ బాలుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. అయితే ఇదంతా కూడా నెక్లెస్ రోడ్ లోని మక్తాలో జరిగినట్టుగా కూడా అక్కడ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న షేక్ అఫాన్ అని 8 ఏళ్ల బాలుడు కూడా ఇంటి ముందు ఆడుకుంటూ ఆ తర్వాత కనిపించడం లేదని కూడా తల్లిదండ్రులు నెక్లెస్ రోడ్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇదే విధంగా నిన్న ఉదయం 2 బాలులు కూడా అదే విధంగా మిస్ అయ్యారంటూ వారి పేరెంట్స్ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. అయితే ముగ్గురు బాలులు ఒకేసారి మిస్సింగ్ అవ్వడంతో కూడా పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముగ్గురు ఈ 2 బాలులకు సంబంధించి ఎవరైతే వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా నెక్లెస్ రోడ్డు జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎవరైనా వాళ్ళని కిడ్నాప్ చేశారా, లేకపోతే ఇంకెక్కడికైనా ఆడుకుంటూ ఎక్కడికైనా వెళ్లారా అనే నేపథ్యంలో ఒకవైపు దర్యాప్తు సాగుతుంది. ఒకవైపు సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే తల్లిదండ్రులు ఇచ్చిన కేసు ప్రకారం కూడా వాళ్ళు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. బిల్లు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.